కార్తికేయ 2 కమర్షియల్ విజయాన్ని అందుకోవడంతో పాటు 70వ నేషనల్ అవార్డ్స్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా మనకు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, ఒక కమర్షియల్ సక్సెస్తో పాటు ఒక నేషనల్ గుర్తింపు కూడా కార్తికేయ 2 సాధించింది. ఇది చాలా ఆనందంగా ఉందండి. సో ఇది ఒక మైల్ స్టోన్ అవార్డు, మాకు ఇది ఫస్ట్ నేషనల్ అవార్డు మా ప్రొడక్షన్కు. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఇంటెంట్తో చేసినమాట, ఒక మంచి సినిమా తీయాలన్నది. కానీ సినిమా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, ప్రజలు వెళ్ళడము, దాని రికగ్నిషన్ పాన్ ఇండియాగా రన్ అవ్వడము, అమెరికాలోనూ చాలా మంచి రన్ రావడము. సో ఫైనాన్షియల్గా చాలా సక్సెస్ చూసి, రికగ్నిషన్ చూసి ఇప్పుడు ఇవాళ ఒక మైల్ స్టోన్ అవార్డు రావడం అన్నది ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. కార్తికేయ 2 జర్నీ చాలా సింపుల్గా మొదలైంది, కానీ రిజల్ట్ విషయానికి వచ్చేసరికి పాన్ ఇండియా సక్సెస్ని అందుకుంది. ఆ సక్సెస్ కూడా చాలా ఆర్గానిక్గా జరిగింది. ఏదో మనం లాంచ్ చేసినట్టు కాకుండా పాన్ ఇండియా సక్సెస్ కూడా చాలా ఆర్గానిక్గా జరిగింది. ఒకసారి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. అంటే ఈ సినిమా టీజర్ కాన్సెప్ట్ రిలీజ్ చేసినప్పుడు అండి, ఇది తిరుపతిలో ఓపెన్ చేసాం సినిమాని ముహూర్తము. ఆ రోజే ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసినాము. ఆ రోజే అంటే మేము ఇది ఒక నేషన్ వైడ్ రిలీజ్ చేయాల్సిన సినిమా అన్న ప్లాన్తోనే వెళ్ళినాము. కాకపోతే ఆ రోజు మేము రిలీజ్ చేసిన రోజు, అంటే మేము జూలై, ఇక్కడ ఒక డేట్ ఉంటుంది, జూలై 22 అనుకున్నాం. కానీ అది ఎవెన్చువల్గా ఆగస్ట్ 12 రిలీజ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆగస్ట్ 12 డేట్కి ఒక 2 పెద్ద హిందీ సినిమాలతో పాటు మేము ఇది రావడం వల్ల ఓన్లీ ఒక 100 స్క్రీన్స్తో సినిమా స్టార్ట్ చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ విత్ ఇన్ 2 డేస్కి వెళ్ళినాం, 2000+ స్క్రీన్స్తో. సో ఆ సక్సెస్ అన్నది ఇట్స్ అంటే బియాండ్ ఇమాజినేషన్. అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి స్పాన్ పెరిగింది, క్యాన్వాస్ పెరిగింది. పార్ట్ 3 చేసే ఒక సందర్భాన్ని కానీ, ఒక అవసరాన్ని కానీ నేషనల్ అవార్డు ఒకసారి గుర్తు చేసింది అనుకోవచ్చు. అంటే కథాపరంగా సినిమా తీయడంలో 1 చాలా పెద్ద, అంటే చాలా గొప్పగా తీసిన సినిమా. 2 డెఫినెట్గా దానికి మించిందండి, స్పాన్ పెరిగింది. బట్ స్పెండ్ చేసిన దానికన్నా లార్జర్ స్పాన్ రెండింటికి ఉన్నాయి. బట్ 3కి స్పెండ్ చాలా పెరుగుతుంది, డెఫినెట్గా స్పాన్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని అనుకున్నాం. చివరిలో మీరు ఏదైతే ఇన్కార్పొరేట్ చేశారో కృష్ణతత్వాన్ని అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ ద్వారా, ఒక్కసారిగా ఆ సినిమా యొక్క పర్సెప్షన్ మారిపోయింది. సినిమా యొక్క చూసే విధానం కానీ, అప్పటి వరకు ఒక ట్రెజర్ హంట్ లాగా ఉన్న సినిమా ఒక్కసారిగా ఒక మైథలాజికల్ టచ్లోకి వెళ్ళిపోయింది. దానికి అంత రికగ్నైజేషన్ కానీ, అంత అప్లాజ్ వస్తుంది కానీ మేకింగ్ టైంలో మీరు ఊహించగలిగారు? అంటే సినిమా రిలీజ్ చేసేటప్పుడు వీఆర్ వెరీ క్లియర్ అండి. అంటే 20 minutes బిఫోర్ ద క్లైమాక్స్ దానికి ఒక హయ్యెస్ట్ మూమెంట్ తీసుకెళ్తుంది. సో అంటే ఇంత సక్సెస్ వస్తుందని ఎవరు అనుకోరు. బట్ దట్స్ ఎ వెరీ కీ ఎపిసోడ్ అన్నది వీఆర్ వెరీ క్లియర్ బిఫోర్. సార్, మీరు ఫ్యాక్టరీ లాగానే సినిమా బై సినిమా చేసుకుంటూనే వెళ్తున్నారు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తుంటే వెళ్తుంటే, ప్రయాణం మాత్రం మీరు ఏ స్పీడ్తో స్టార్ట్ చేశారో అంతే స్పీడ్గా వెళ్తుంది. ప్రొడ్యూసర్గా ఒక గట్ ఫీలింగ్ కానీ, సినిమా పట్ల మీకున్న ప్యాషన్ కానీ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. అంటే ఇందాక చెప్పినట్టు కార్తికేయ 2 ఇది సక్సెస్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో కొన్ని బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి, కొన్ని అనుకున్నవి రీచ్ అవ్వలేదు. ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఆ లర్నింగ్స్ చూసుకొని వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్గా వీఆర్ ఫోకసింగ్ ఏ లాట్ ఆన్ కంటెంట్. ఇప్పుడు రన్ అవుతున్న సినిమాల్లో కొద్దిగా ఉన్న 25 అండ్ బియాండ్ మేము స్టార్ట్ చేసే సినిమాల్లో డెఫినెట్గా ఆ డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఒక నెక్స్ట్ స్టెప్కి రాజ్యసభతో వెళ్ళొస్తుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక హోప్ క్రియేట్. నెక్స్ట్ ఇయర్ మాకు 3 చాలా పెద్ద సినిమాలు ఉంటాయండి. ఒకటి రాజాసాబ్, మిరాయి అని ఒక సినిమా, దెన్ G2 గూఢచారి 2 అనేది తెలుగులో చేయాలనుకున్నాము, కానీ అది కుదరలేదు. గూఢచారి 2 చేయట్లేదు మేము. G2 అనేది ఒక పాన్ ఇండియా స్కేల్, మీకు టైగర్ జిందాయ్ మూవీ టైప్లో ఉంటుంది. సో హీరో ఇమేజ్ వైజ్ రాజ్యసభకు ఉన్నంత అప్లాజెస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ కనిపిస్తుంది. అంటే ప్రభాస్ గారు 10 times బియాండ్ ఆర్ 50 times బియాండ్ ఎనీథింగ్ వీఆర్ డూయింగ్ అండి. సో దాని స్కేల్ని దాన్ని కంపేర్ చేయలేరు. ప్రభాస్ గారే చెప్పడం జరిగింది, మా హోమ్ బ్యానర్ లాంటిది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని. వాట్ కైండ్ ఆఫ్ బాండింగ్ అనిపిస్తుంది, చాలా గట్టి బాండింగ్ అనిపిస్తుంది ప్రభాస్ గారితో. ఆదిపురుష్ మీరే రిలీజ్ చేశారు. అంటే డెఫినెట్గా వీఆర్ వెరీ వెరీ లక్కీ టు గెట్ హిస్ రిలేషన్షిప్ అండి. సో అంటే వీ హ్యావ్ ఏ గ్రేట్ వర్కింగ్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్. సో ఇది ఇలానే ఉంటుంది, ఇలా చాలా సినిమాలు చేయాలని అనుకుంటాం. సో కార్తికేయ 2 విషయానికి వచ్చేసరికల్లా ఒక కమర్షియల్ సక్సెస్, పాన్ ఇండియా సక్సెస్తో పాటు ఇప్పుడు ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు అందుకున్నారు. ఇలాంటి అవార్డ్స్, రివార్డ్స్ మరిన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఉండాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి.